జేన్ గుడాల్ ప్రపంచంలోనే గొప్ప ఆంథ్రోపాలజిస్ట్. అంతేకాదు ప్రైమటాలజిస్ట్. మనుషులకి, యానిమల్స్‌కి పెద్ద తేడా లేదని చెప్పిన వ్యక్తి. అంటే యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ లైఫ్‌లో పెద్ద ఇంటరప్షన్స్ ఉండవు. 2 ఒకటే. ఒకదాని నుంచి ఇంకోటి ఎవాల్వ్ అయ్యాయని చెప్పిన వ్యక్తి అనమాట. దాదాపు ఆవిడ జీవితం మొత్తం కూడా చింపాంజీస్ కోసం కృషి చేశారు. జేన్ గుడాల్ బేసికల్‌గా బ్రిటిష్ సిటిజన్ అనమాట. 1934లో పుట్టారు. ఆవిడ చైల్డ్‌హుడ్ మొత్తం, బాల్యం మొత్తం చిన్నప్పటి నుంచి కూడా ఏ చిన్న యానిమల్‌ని చూసినా, ఈవెన్ యానిమల్ టాయ్‌ని చూసినా చాలా అట్రాక్ట్ అయ్యేవాళ్ళంట. ఆవిడ చిన్నప్పుడు అందరూ టెడ్డీ బేర్ సెలెక్ట్ చేసుకుంటే, ఈవిడ మాత్రం టాయ్ చింపాంజీని సెలెక్ట్ చేసుకున్నారంట. ఆవిడకి అంత ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి కూడా యానిమల్ కింగ్డమ్ అన్న, యానిమల్స్ అన్న. తర్వాత ఎర్త్ వార్మ్ చూసినా, హెన్ చూసినా చాలా ఇంట్రెస్టింగ్‌గా గంటలు గంటలు అదే చూస్తా ఉండిపోయేవాళ్ళంట. ఆ తర్వాత స్లోగా ఆవిడ ఆఫ్రికాకి మైగ్రేట్ అయ్యారంట. ఆఫ్రికాలో ఆవిడ లూయి లికీ అనే ఫేమస్ ఆంథ్రోపాలజిస్ట్‌ని కలిసారంట. ఆయన ఈవిడ ఇంట్రెస్ట్‌ని చూసారు. ఈవిడ పక్షుల పట్ల, జంతువుల పట్ల, ఇతర జీవుల పట్ల, మూగజీవుల పట్ల ఇంట్రెస్ట్ చూసి ప్రైమటాలజీకి ఇంట్రడ్యూస్ చేశారంట. దాంతో ఈవిడ స్లోగా ప్రైమటాలజీకి అట్రాక్ట్ అయ్యి చాలా పక్షుల్ని, జంతువుల్ని స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. ఆ క్రమంలోనే జేన్ గుడాల్ గాంబే నేషనల్ పార్క్ టాంజానియాలో ఉండిపోయారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు తెలుసా? 1, 2 కాదు. 60 సంవత్సరాల పాటు టాంజానియాలోని గాంబే నేషనల్ పార్క్‌లో ఆవిడ ఉండిపోయారు. ఉండిపోవటం కాదు, చింపాంజీస్ యొక్క బిహేవియర్ స్టడీ చేశారు. వాటితో మాట్లాడటం మొదలెట్టారు. వాటి లాంగ్వేజ్ తెలుసుకున్నారు. వాటితో కమ్యూనికేట్ చేయడం మొదలెట్టారు. ఆ క్రమంలో ఆవిడ ఒకటి అర్థం చేసుకున్నారు. మనుషులకి ఎలా కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఉంటాయో, మనుషులకి ఎలా ఎమోషన్స్ ఉంటాయో, మనుషులకి ఎలా రేషనల్ థింకింగ్ ఉంటుందో, మనుషులు ఎలా టూల్ మేకింగ్ చేస్తారో, ఇవన్నీ కూడా చింపాంజీస్ చేశాయంట. చింపాంజీస్ కూడా సెంటియంట్ బీయింగ్సే. అంటే వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. వాటి సోషల్ స్ట్రక్చర్, సోషల్ బిహేవియర్, వాటి యొక్క కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్, వాటి యొక్క కేపబిలిటీస్ అన్నీ అర్థం చేసుకున్నారు. వాటితో స్నేహం చేశారు. అప్పటి వరకు చింపాంజీస్‌కి జూ పార్క్‌లో సెక్యూరిటీ కానీ, అథారిటీస్ కానీ వీళ్ళందరూ కూడా నంబరింగ్ ఇచ్చేవాళ్ళంట. కానీ ఫస్ట్ టైమ్ ఆవిడ చింపాంజీస్‌కి పేర్లు పెట్టడం మొదలెట్టారనమాట. మనుషులకి ఒక్కొక్కళ్ళకి సెపరేట్‌గా ఎలా బిహేవియర్ ఉంటదో, పర్సనలైజ్డ్, కస్టమైజ్డ్ బిహేవియర్ ఉంటదో, అంటే నీ బిహేవియర్, నా బిహేవియర్, ఇంకొకళ్ళ బిహేవియర్ ఎలా మార్పులుంటాయో, చింపాంజీస్ కూడా అలానేనంట. ఒక్కొక్క చింపాంజీకి ఒక్కొక్క కస్టమైజ్డ్ బిహేవియర్ ఉంటది. ఒక్కొక్క పర్సనలైజ్డ్ బిహేవియర్ ఉంటది. ఇదంతా ఆవిడ అర్థం చేసుకున్నారనమాట. చింపాంజీస్ అనేవి ఫస్ట్ టైమ్ ఆవిడ గ్రహించిందేంటంటే, చింపాంజీస్ నాన్ వెజిటేరియన్ కూడా తింటాయి. అప్పటి వరకు చింపాంజీస్ ఓన్లీ వెజిటేరియన్ అనుకునేవాళ్ళంట. కాదు, చింపాంజీస్ ఆమ్నివోర్స్, అంటే దే ఈట్ ఈవెన్ నాన్ వెజిటేరియన్ అంట. అది ఈవిడ తెలుసుకున్నారంట. వాటి యొక్క సోషల్ స్ట్రక్చర్స్ కావచ్చు, బిహేవియరల్ ట్రైట్స్ కావచ్చు, అవి నాన్ వెజ్ కూడా తింటాయనే ఆలోచన కావచ్చు, ఇవన్నీ కూడా జేన్ గుడాల్ కనిపెట్టారంట. అంతేకాదు, సాధారణంగా యూజీ లేకుండా, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేకుండా కేంబ్రిడ్జ్ ఎవరికీ కూడా పీహెచ్‌డీ చేయనీదనమాట. కానీ ఈవిడికి స్పెషల్‌గా యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఇథాలజీ అనే సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ ఇచ్చారనమాట. అంటే బిహేవియర్ ఆఫ్ యానిమల్స్. ఎథాలజీ అంటే బిహేవియర్ ఆఫ్ యానిమల్స్ అనమాట. యానిమల్స్ యొక్క ప్రవర్తన, జంతువుల యొక్క ప్రవర్తన చదివినందుకు ఈవిడికి పీహెచ్‌డీ కూడా ఇచ్చారంటే కేంబ్రిడ్జ్ వాళ్ళనమాట. ఆవిడ చింపాంజీస్ పట్ల చాలా సహానుభూతి, గ్రేట్ ఎంపతి కలిగి ఉన్నారంట. అంతేకాదు, సేవ్ ద చింపాంజీస్ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశారు. రకరకాల ఆర్గనైజేషన్స్ యానిమల్స్ కోసం స్టార్ట్ చేశారు. దానిలో ఒక గొప్ప ఆర్గనైజేషన్ సేవ్ ద చింపాంజీస్ అనమాట. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆమెని 2002లో మెసెంజర్ ఆఫ్ పీస్‌గా అపాయింట్ చేశారనమాట. ఆవిడ చింపాంజీస్‌తో మాట్లాడటం, చింపాంజీ బిహేవియర్ అబ్జర్వ్ చేయడం, అంతేకాదు ప్రతి చింపాంజీ గురించి ఆవిడ సీరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చారంట. నేషనల్ జియోగ్రఫీ ఛానెల్‌లో ఆవిడ సీరీస్ ఆఫ్ లెక్చర్స్ అనేవి కూడా మనం వినొచ్చనమాట. అంటే దాదాపు 60 సంవత్సరాలు చింపాంజీస్తోనే తన జీవితాన్ని గడిపి ఆల్మోస్ట్ వాటితో మమేకమైపోయి వాటితో పాటు జీవించారనమాట ఈవిడ. అంటే మనుషులు తోటి మనుషులే ప్రేమించలేని ఈ రోజుల్లో ఆవిడ జంతువుల కోసం, ముఖ్యంగా చింపాంజీస్ కోసం తన జీవితాన్ని దారబోసారు. అంతేకాదు, మానవులకి ప్రెడిసెస్‌గా మనం చింపాంజీస్‌ని అనుకుంటుంటాం. చింపాంజీస్ సెంటియంట్ బీయింగ్స్ అనమాట. వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. చింపాంజీస్‌ని స్టడీ చేస్తే మనుషుల గురించి చాలా రహస్యాలు తెలుసుకోవచ్చని చెప్పి కూడా ఆవిడ కనిపెట్టారు.